నమస్కారం వెల్కమ్ టు అమరావతి న్యూస్. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ నెల 29 నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల అభిప్రాయాలు సేకరిస్తామని మంత్రులు అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్ తెలిపారు. పరిపాలనా సౌలభ్యం కోసం తయారు చేసే నివేదికను సీఎం చంద్రబాబుకు అందజేస్తామన్నారు. జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దు పేర్లు, మార్పులు, చేర్పులపై మంత్రివర్గం ఉపసంఘం చర్చించింది. సమావేశంలో అనగాని నారాయణ, నిమ్మల అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. 1974 ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్ ఫార్మేషన్ యాక్ట్ ప్రకారంగా 26 జిల్లాలు చేశారు. అయితే అప్పుడు తొందరపాటుతనం అవ్వచ్చు, లేకపోతే కొన్ని ఒత్తిడులు అవ్వచ్చు, అనుకూలంగా జరగలేదనే భావంతో ఒక జియోఎం ఏర్పాటు చేసి వాటికి పరిపాలనా సౌలభ్యం ఉండే విధంగా, అలాగే ఎవరికైతే యాక్సెసిబిలిటీ బాగుంటుందో, ఎక్కడికైతే మండలాలకి ఎలా ఉంటుందో ఆ యాక్సెసిబిలిటీ, అలాగే జియోగ్రఫిక్గా, అలాగే రెవెన్యూ ఆర్జించే విధంగా డెమోగ్రఫిక్గా కూడా ఎలాగైతే ఉండాలో అవన్నీ కూడా అధ్యయనం చేయడం కోసం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మొట్టమొదటి మీటింగ్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. అలాగే ఏదైతే రాష్ట్ర నలుమూల నుంచి కూడా మాకు వచ్చినటువంటి అన్ని రిప్రజెంటేషన్స్ పైన కూడా చర్చించడం జరిగింది. అలాగే ఈ నెల 28, 29, 30, 31 తారీఖుల్లో క్షేత్రస్థాయిలో ఈ యొక్క జియోఎం ప్రజాప్రతినిధులతో అలాగే అధికారులు పర్యటించి ఒక మంచి ఆంధ్ర రాష్ట్రం ఎలా చేస్తే బాగుంటుంది, పరిపాలన సౌలభ్యం బాగుండి వాళ్ళందరూ కూడా సకాలంలో అన్ని సర్వీస్ ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది. అలాగే గ్రీవెన్స్ అన్ని కూడా సెప్టెంబర్ 2వ తారీఖు నాటి క్లోజ్ చేసే విధంగా, ఎందుకంటే ఈ రోజు నుంచి వారి యొక్క గ్రీవెన్స్ అందరూ కూడా కలెక్టర్స్కి ఇవ్వచ్చు. మేము వెళ్ళినప్పుడు మా చేతికి మాకు ఇవ్వచ్చు, కానీ సెప్టెంబర్ 2కి అది పూర్తి చేసి సెప్టెంబర్ 15 నాటికల్లా ఈ జియోఎం గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇస్తుంది. అవన్నీ కూడా మనం డిసెంబర్లో పూర్తి చేయాలి. కాబట్టి అందరూ కూడా దీన్ని శ్రద్ధగా తీసుకుని ఈ రాష్ట్రానికి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. చిన్న క్లారిఫికేషన్ అండి. క్షేత్రస్థాయిలో మంత్రుల పర్యటన 29, 30 తారీఖున ఉమ్మడి 13 జిల్లాలతో పాటు గిరిజన ప్రాంతాల్లో చాలా మంది ఈ సమస్య పైన కొంచెం వాళ్ళ మనోభావాలు వ్యక్తపరచడానికి కోసం ఆ వెసులుబాటు కల్పించడానికి 2 ప్రాంతాల్లో వాళ్ళకి అవకాశం కల్పించాలని నిర్ణయించుకున్నాం. ఒకటి ఏంటంటే ఏఎస్ఆర్ జిల్లాలో పాడేరులో, మరొకటి రంపచోడవరం, తర్వాత ఈ ముంపు ప్రాంతాల్లో గురైన ఆ 7 మండలాలు పాపం వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఎక్కడనేది హోమ్ మినిస్టర్ గారు డిసైడ్ చేస్తారు. ఆ ప్రాంతాల్లో కూడా పర్యటించి అక్కడ వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం కల్పించి మా మంత్రులందరితో కూడా ఒక సమావేశం అక్కడ ఏర్పాటు చేస్తే వాళ్ళు ఆ గ్రీవెన్సెస్ ఇచ్చి దాని ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదిక. ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న మహిళలకు ఉచిత బస్ పథకానికి కడప జిల్లా ఆర్టీసీ అధికారులు సన్నద్దమవుతున్నారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఆర్ఎం గోపాల్ రెడ్డి తెలిపారు. ఉచిత బస్సు పథకం ద్వారా కడప జిల్లాలో రోజుకు 84,000 మంది మహిళా ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉందన్నారు. మహిళలు రద్దీగా ఉండే మార్గాల్లో మరిన్ని బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. బస్సులు ఎక్కడ కూడా మొరాయించకుండా కండిషన్లో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆగస్టు 15వ తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఉచిత బస్సులు ఆపరేట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా మన జిల్లాలో సుమారు 616 బస్సులు ఉన్నాయి. దాంట్లో 75% పల్లె వెలుగులు, ఎక్స్ప్రెస్లు, పల్లె వెలుగులు ఉన్నాయి. ఇప్పుడు మన జిల్లాలో సుమారుగా 151,000 మంది ప్రయాణం చేస్తున్నారు. దీంట్లో ఒక 60,000 మంది స్త్రీలు ప్రయాణం చేసినట్టు అంచనాలు ఉన్నాయి. దీన్ని ఈ 15వ తారీఖు నుంచి ఈ ఉచిత ప్రయాణంలో సుమారుగా 84,000 వరకు పెరగచ్చని అంచనా వేస్తున్నాం. దాని తగ్గట్టుగా మనము బస్సుల సంఖ్య ఉన్నటువంటి స్పేర్ బస్సులు ఏదైతే ఉన్నాయో సుమారుగా జిల్లాలో ఉన్నటువంటి 40 బస్సులు, తర్వాత అదేవిధంగా మనకు బడి బస్సులు ఉన్నాయి. దానికి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మధ్యలో దాన్ని ట్రిప్పులు వేయడము, అదనంగా ట్రిప్పులు వేసి ఎలాంటి ప్రయాణికులు ఇబ్బంది కలగకుండా చూస్తున్నాము. అదేవిధంగా బస్ స్టాండ్లలో కూడా మౌలిక సదుపాయాలు ఏదైతే టాయిలెట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఫ్యాన్లు కానీ, కుర్చీలు కానీ ఇలాంటివి కూడా ఏర్పాటు చేస్తున్నాము. మద్యం కేసు నిందితులు ఈ నెల 26 వరకు కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ కేసులో అరెస్టైన నిందితులకు ఇవాళ్టితో రిమాండ్ గడువు ముగియడంతో సిట్ అధికారులు వారిని కోర్టు ముందుకు హాజరుపరిచారు. విజయవాడలోని జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న 9 మంది నిందితులను రాజ్ కేసిరెడ్డి, చాణిక్య, దిలీప్, సజ్జల, శ్రీధర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప, బాలాజీ, జైల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, గుంటూరు జిల్లా కారాగారంలో రిమాండ్లో ఉన్న నవీన్, కృష్ణ, బాలాజీ కుమార్ యాదవ్తో పాటు రాజమండ్రి కేంద్ర కర్మాగారంలో రిమాండ్లో ఉన్న మిథున్ రెడ్డిని విజయవాడ ఏజీబీ కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెట్టారు. వెళ్ళను కూడా
సిట్లో ఉన్న ప్రతి అధికారికి తెలుసు తప్పుడు కేసు పెట్టామని. ప్రతి అధికారి మనస్సాక్షికి తెలుసు అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్నా, ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తున్నా. నేను భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్తున్నా, మనస వాచ కర్మేనా చెప్తున్నా. లిక్కరు జోలికి నేను ఎప్పుడు వెళ్ళలేదు, వెళ్ళను కూడా. ఈ రోజు కావాలనే జైల్లో పెట్టారు, జైల్లో పెట్టి హింసిస్తున్నారు. కొత్త రూల్స్ అంతా తీసుకొచ్చారు. ఈరోజు శిక్షను అనుభవిస్తాం, ఈ కష్టాలు భరిస్తాం, చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తాం. కానీ చేసిన ప్రతి తప్పుకి ఈ రోజు ఏదైతే చిట్టు వాళ్ళు చేస్తున్నారో ప్రతి తప్పుకి దేవుడు అనే వ్యక్తి ఉన్నాడు. గాడ్ ఈజ్ ద సుప్రీం, నేచర్ ఈజ్ ద సుప్రీం. ఎవరు తప్పించుకోలేరు. రాజధాని అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ చైర్మన్ బాలకృష్ణ తుళ్లూరు సమీపంలో నిర్మాణ పనులు ప్రారంభించారు. 2019లో శంకుస్థాపన జరిగినప్పటికీ తర్వాత రాష్ట్రంలో అంధకార పరిస్థితులు ఏర్పడ్డాయని బాలకృష్ణ చెప్పారు. ఆనాడు ఆసుపత్రి నిర్మాణ పనులు చేపట్టలేకపోతున్నామని, కూటమి ప్రభుత్వం వచ్చాక పండుగ వాతావరణంలో ఇవాళ నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించామన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి లాభాపేక్ష కోసం కాదని దాతల సహకారంతో నడుస్తుందని బాలకృష్ణ స్పష్టం చేశారు. అమరావతిలో క్యాన్సర్ ఆసుపత్రికి మొదట విడతలో 750 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, 2028 కల్లా పనులు పూర్తి చేస్తామని బాలకృష్ణ తెలిపారు. शिखाय मध्ये परमात्मा व्यवस्थितः स ब्रह्म स शिवः स हरिसेन्द्र स्वाक्षरः परमस्वराट् यो मां पुष्पं वेद पुष्पवान् प्रजावान्. ఈ ఆసుపత్రి శరవేగంలో పూర్తి చేస్తాం. ఈ మొదటి విడత 500 పడగల ఆసుపత్రితో మొదలు పెడుతున్నాం. మొత్తం 1000 పడగల ఆసుపత్రి. ఈ మొదట విడత 750 కోట్ల రూపాయలతో మేము స్టార్ట్ చేయబోతున్నాం. ఎక్కడి నుంచి వస్తున్నప్పుడు అంటే మంచి దీనికి ఒక సంకల్ప బలీయంగా ఉంటే ఇవాళ ప్రకృతి పులకరించినట్టే, సహకరించినట్టే అందరు దాతలు ముందుకు వస్తారు. ఈ ఆసుపత్రి వస్తూనే ఉన్నారు, వస్తారని కాదు, మేము చేస్తామని వాళ్ళందరికీ నా దాతలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నెక్స్ట్ విడతలో మళ్ళీ ఒక 500 పడకల ఆసుపత్రి విస్తరించి ఇది మొదటి విడత 2028కి పూర్తవుతుంది. ఈ సేవలు ఇలాగే విస్తరించుకుంటూ పోయి ఇవాళ అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు గుండెపోటు అది ప్రధాన వైద్య రోగంగా ఉండేది. ఇవాళ దాన్ని కూడా అధిగమించి ఇవాళ క్యాన్సర్ అనేది మొదటి స్థానంలో ఉంది. అన్నాను మా అమ్మగారి కోరిక, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గకుండా వైద్యాన్ని అందరికీ అందించాలని. సో దాంతోనే మేము ముందుకెళ్తున్నాం. ఎటువంటి విషయాల్లో ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా ఈ ఆసుపత్రి కూడా త్వరగతిని పూర్తి చేస్తాం. ఉచితమైన సేవలు చేయడమే కాదు, మరి దారిద్ర్య రేఖ దిగువ ఉన్న వాళ్ళ పేదలకు బసవతారకం నిధి అని పేరు పెట్టి దాంతో వారందరికీ ఉచితంగా వైద్యం చేయడం జరుగుతుంది. అలాగే వైట్ కార్డ్ హోల్డర్స్కి కన్సెషన్స్ ఇవ్వడం, లేని వాళ్ళకు కూడా కన్సెషన్స్ ఇవ్వడం. ఆరోగ్యశ్రీ వార్డ్స్ ఉన్నాయి అన్ని ఆసుపత్రుల్లో. మామూలుగా ఇట్లా కార్ షెడ్లో పడేయడమో కారిడార్స్లో పడేస్తారు. మన దగ్గర అయితే 7 ఏసీ వార్డులు మేము కేటాయించాం వాళ్ళకి. ఇలా 40% మనం ఉచిత వైద్యం చేస్తూ అటు ఇంటర్నేషనల్ బ్లాక్ కూడా ఉంది అని సెలవు తీసుకుంటున్నాను. ఒకటే కోరిక, మన తెలుగు వారందరికీ అద్భుతమైన ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయాలి సార్. ఎన్టీ రామారావు గారు సహకరించారు, అప్పుడు ఆయనే ఇచ్చారు ల్యాండ్. ఆ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ అందరం కలిసి ఆ హాస్పిటల్ 1 of the 5 in the country now in 20 years. 1 of the 5 in the country. ఆయన బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఫాస్ట్ ట్రాక్ లో పెడుతుంది లాస్ట్ 15 ఏళ్ళ నుంచి. ఆ హాస్పిటల్ 750 బెడ్స్ అయ్యి అద్భుతమైన సేవలు అందించేందుకు 25 సంవత్సరాలు కష్టపడి అందరూ పనిచేశారు మన బాలకృష్ణ గారి లీడర్షిప్లో. ఇప్పుడు నేను చెప్తున్నాను, చైర్మన్ గారు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు, ఇది డెవలప్ చేసేందుకు 5 సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాలు అక్కడ. ఇది అద్భుతమైన హాస్పిటల్ కింద అక్కడ హైదరాబాద్ లో తీసుకున్నాం. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో దౌర్జన్యాలంటూ వైసీపీ ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి రాంప్రసాద్ అన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ సహా విపక్షాల అభ్యర్థుల్ని నామినేషన్ వేయకుండా అడ్డుకున్న చరిత్ర వైసీపీదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించామన్న ఆయన పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలను సీఎం చంద్రబాబుకు బహుమతిగా అందజేస్తామన్నారు. స్థానాన్ని గెలిచి మా ముఖ్యమంత్రికి కానుకగా ఇవ్వాలనుకున్నాం. ఇప్పుడు ఎన్నిక కూడా అయిపోయింది. లాంఛనంగా 14వ తారీఖున గెలవబోతున్నాం. మీ దృష్టికి కొన్ని విషయాలు తీసుకోబోదలుచుకున్నాం. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. గతంలో మీ ప్రభుత్వంలో రాష్ట్రంలో జరిగిన
ఎన్నికల్లో ఎక్కడైనా ఒక నామినేషన్ ఇచ్చిన పాపాన మీరు పోయారా అని అడుగుతున్నాను. ఆ రోజు మీరు సాల్వేర్ సర్టిఫికెట్ల కాడి నుంచి కంప్యూటర్లు చిప్పులు కాడి నుంచి చించేయలేదా? నామినేషన్ ఫారాలు తీసుకొని వచ్చే వాళ్ళను కొట్టి లోపల దొయలేదా? ఇవన్నీ చేసింది మీరు. నిజంగా మేము పెత్తనం చెలాయించింటే మీరు నామినేషన్ వేయగలిగే వారాన్ని అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా. మేము ఈరోజు పాలకపక్షంలో ఉండి కూడా మేము ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకెళ్తా వచ్చామే తప్పక ఎక్కడ వైలెన్స్ అయితేనే డెమోక్రసీని కిల్ చేసే విధంగా ఎక్కడ మీరు ప్రవర్తించలేదని మీ పత్రికా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక బాధ్యత నా మీద పెట్టడం జరిగింది. ఉమ్మడి జిల్లా ప్రాంత వాసిగా ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో గెలిచిన ఇదే కడపలో పుట్టిన బిడ్డ. నేను ఇదే కడపలో జనరల్ హాస్పిటల్లో పుట్టిన బిడ్డ. నాకు 45 సంవత్సరాలు. ఈ జిల్లాలో తిరిగే హక్కు నాకుంది. ఈ జిల్లాలో ఎక్కడైనా ఎన్నికలు జరిగితే అక్కడ అక్రమాలు జరిగితే నేను అక్కడ పోయి నా మంత్రి పదవనో లేకపోతే నా యొక్క ఏమంటారు గన్మెన్లలో లేకపోతే నా వెనక ఉండిన సెక్యూరిటీలో పిలుచుకొని పోయి ఏ బూతులోకి చొరబడలేదు. నేను కేవలం మీ ద్వారా ఎవరైతే అనగదొక్కి పడుతున్నారో అక్కడికి పోయి ప్రశ్నించడం జరిగిందని తెలియజేసుకుంటూ జెడ్పీటీసీ ఉప ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఓటర్లు వారి ఊర్లోనే ఓటు వేస్తూ వస్తున్నారని, ఈ ఎన్నికలకు సంబంధించి బూతులు అటు ఇటు మార్చేసి కుట్రలకు తెరతీసిన చంద్రబాబు 6 పోలింగ్ బూతులకు ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి మార్చారు. నల్లపురెడ్డిపల్లి వాళ్ళు ఎర్రబల్లి వచ్చి ఓట్లు వేయాలని, ఎర్రబల్లి వాళ్ళు నల్లపురెడ్డిపల్లి వెళ్లి ఓట్లు వేయాలని, నల్లపురెడ్డిపల్లి వాళ్ళు నల్లగొండవారిపల్లి వెళ్లి ఓటు వేయాలని, నల్లగొండపల్లి వారు నల్లపురెడ్డిపల్లికి వెళ్లి ఓటు వేయాలని, వెళ్లే దారిలోనే ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయాలి అని, దాడి చేసి అడ్డగించాలని, నిన్న జరిగింది మొత్తం అదే అని, పులివెందుల 6 పంచాయతీలకు సంబంధించి 15 పోలింగ్ బూతులకు భద్రత పేరుతో 700 మంది పోలీసులను పెట్టారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ వాళ్ళు తెల్లవారుజామునే పాగా వేశారు. ఒక్కో బూత్ కు 400 మందికి పైగా వచ్చారు. ఒక్కొక్క ఓటర్కు ఒక్కొక్క రౌడీని పెట్టారు. ఈ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయని చెప్పగలరా? మంత్రి సవిత ఆమె మనుషులు ఎర్రబల్లిపల్లిలో తిష్టవేశారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తన మనుషులతో తిష్టవేశారు. బీటెక్ రవి పులివెందుల రూరల్ ఓటర్ కాదు, అయినా తిష్టవేసి దౌర్జన్యం చేశారు. పోలింగ్ బూత్లకు వెళ్లిన వైసీపీ ఎజెండా కొట్టి దాడి చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫామ్లు లాక్కున్నారు. ఎవరైనా బూతుల దగ్గరికి వచ్చినా వాళ్ళ దగ్గర ఓటర్ స్లిప్పులు లాక్కొని పంపివేశారని మండిపడ్డారు. నల్లపురెడ్డిపల్లిలో ఓటేసే కార్యక్రమం జరగకుండా నల్లపురెడ్డిపల్లిలో నల్గొండారపల్లికి పోవాలంట. 4 కిలోమీటర్లు అవుతారా? నల్గొండారపల్లిలో ఓటేయకూడదంట. 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి నల్లపురెడ్డిపల్లిలో ఓటేయాలంట. అంటే ఏ రకంగా స్కెచ్ చేసినారనేది చూడండి అని అడుగుతా ఉన్నా. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. దాదాపుగా 4,000 ఓట్ల 10,000 ఓట్ల 10,600 ఓట్లకు గాను 4,000 ఓట్లకు సంబంధించిన పరిస్థితి ఇది. వీళ్ళ ఆలోచన ఏంది? ఆ వెళ్లే దారిలో వీళ్ళందరినీ భయభ్రాంతులు చేయాలా? వీళ్ళు 4 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయే కార్యక్రమం డిమోటివేట్ చేయాలా? దారిలో వీళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలి, దాడి చేసి అడ్డగించాలి. నిన్న జరిగింది అదే. నిన్న జరిగినవి కూడా అవే. వాటికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్లు కూడా చూపుతా. మొత్తం పులివెందుల జెడ్పీటీసీలో 6 పంచాయతీలుంటే, పులివెందుల రూరల్ మండలానికి సంబంధించి నిన్న ఎన్నిక జరిగింది. 6 పంచాయతీలుంటే పోలింగ్ కేంద్రాలు 15 పోలింగ్ కేంద్రాలు ఈ 6 పంచాయతీలకు సంబంధించి. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఈ 6 పంచాయతీల్లో భద్రత పేరుతో 700 మందిని పోలీసులను పెట్టారు. ప్రజలను ఓట్లు వేసేందుకు సహకరించేందుకు కాదు ఈ భద్రత. ప్రజలను భయభ్రాంతులను చేసేందుకు ఇది 700 మంది పోలీసులు. ఉదయం 4 గంటలకల్లా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు ఆయా గ్రామాలలో మకాం వేశారు. జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూర్, అనంతపురం జిల్లా బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు
ఒక్కో బూతుకు 400-500 మంది. బయట వాళ్ళు వచ్చి పాగేసినారు. పోలీసుల సమక్షంలోనే, పోలీసుల దగ్గరుండి ప్రోత్సహిస్తూ. కాపు ఉద్యమ నేత దాసరి రాము తనయురాలు దాసరి శేషసాయి ప్రియాంక అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె క్యాన్సర్తో పోరాడుతూ మృతి చెందగా గుంటూరు ఆర్ అగ్రహారం మెయిన్ రోడ్లో దాసరి రాము స్వగృహం యందు ప్రియాంక భౌతిక కాయాన్ని పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖ కాపు నేతలు, గో సంరక్షణ సభ్యులు సందర్శించి అంజలి ఘటించారు. ఎమ్మెల్యే గల్లా మాధవి, మొహమ్మద్ నజీర్, మాజీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, కిలారి రోసయ్య, మద్దాలి గిరి, గుంటూరు నగర మాజీ మేయర్ కావటి శివమనోహర్ నాయుడు, లింగంశెట్టి ఈశ్వర్, డీసీఎంఎస్ చైర్మన్ వడ్రానం హరిబాబు ప్రియాంక పార్థివ దేహానికి నివాళులర్పించి దాసరి రాముకు ధైర్యం చెప్పారు. పిల్లపాగ కిరణ్ మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని గుంటూరు జీజీహెచ్ మార్చరీ ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తుళ్లూరు మండలం మందగం గ్రామానికి చెందిన కిరణ్ ఇంటి దగ్గర ఉండగా ఈ నెల 8వ తేదీన అదే గ్రామానికి చెందిన నరేష్ అనే వ్యక్తి వచ్చి రాత్రి 11 గంటల సమయంలో బండి మీద తీసుకువెళ్లారని కుటుంబ సభ్యులు తెలిపారు. 9వ తేదీన ఉదయం 6 గంటలకు అంబులెన్స్ డ్రైవర్తో తమకు ఫోన్ చేసి జీజీహెచ్ లో కిరణ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తెలియజేయడంతో వచ్చామని చెప్పారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కిరణ్ ను అతని స్నేహితులు సలాం, భరత్, నరేష్, శ్రీనులు జీజీహెచ్ లో చేర్చామని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారిపోవడంతో పలు అనుమానాలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అమరావతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు పట్టించుకోవడం లేదని, విచారణ కూడా చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి దగ్గర ఉన్న కిరణ్ ను తీసుకువెళ్లిన వారు స్నేహితులే చంపి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే వారిని అరెస్టు చేసి చట్టపరంగా శిక్షించి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. కిరణ్ నాకు సొంత బామర్ది అవుతాడు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, నాకు తెలిసిన సమాచారం ప్రకారము ఎవడో అబ్రహాం అబ్బాయికి ఎవరో ఫోన్ చేసి గొడవ ఉందన్నమాట. అయితే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేశారు, మీరు రాకపోతే నేను సూసైడ్ చేసుకుంటానని చెప్పి ఎవరికి ఫోన్ చేశాడు. వాళ్ళ నరేష్ అనే ఫ్రెండ్ మా గిద్దెన్ గారికి ఫోన్ చేసి, నువ్వు రారా ఇట్లా గొడవ అవుతుందని చెప్పేసి మనోడిని బలవంతంగా అన్నం తిన్నవన్నీ ఇంటికి వచ్చి బలవంతం తీసుకెళ్లారు. నరేష్ అనే అబ్బాయి ఇంటికి వచ్చి తీసుకెళ్లారు అనమాట. ఇట్లా జరుగుతుందిరా, నువ్వు రావాలరా అని. అన్నం తిన్నవాడిని ఇంటికి వచ్చి బలవంతంగా తీసుకెళ్లారు మా వాడిని. 11:30కి నైట్ 11:30కి ఇంటికి వచ్చి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఇది అంటే ఇది నా 20 నిమిషాలు తాగట్లే, అసలు తాగట్లు ఏం చేయట్లా. అలాంటి వాడిని బలవంతంగా బియ్యం తాగిచ్చి వాడిని తీసుకెళ్లి మత్తు పదార్థాలు ఇప్పించి బలవంతంగా ఇప్పించి వాళ్ళు కావాలని కొట్టి అక్కడ కావాలి పడేశారు. అక్కడ అది యాక్సిడెంట్ గా జరిగినట్టు మాకు అనిపించట్లేదు. అసలు అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి అక్కడ బండికి కానీ అక్కడ వెనకాల ఉన్నోడికి కానీ చిన్న దెబ్బ జరగలేదు. దెబ్బ అంటే మావానికి జరిగింది. యాక్సిడెంట్ జరిగితే ఇక్కడ మనకి పడిపోతే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తగలాలి, కానీ అది వెనక తగిలింది. బండి మీద ఎప్పుడు వెనక్కి పోవడం. ఓకేనా, మాకెందుకో దీని మీద అనుమానాలు ఉన్నాయి. కావాలని తీసుకెళ్లి కొట్టి వాడిని ఇది యాక్సిడెంట్ గా చిత్రీకరించారు వాళ్ళు. ఆ నలుగురు, నేను నరేష్ అనే అబ్బాయి తీసుకెళ్లి వాడితో 4 రోజులు సంవత్సరం చేసేవాడు. అలాంటి వాడిని తీసుకెళ్లి కావాలని తీసుకెళ్లి కొట్టి ఇది యాక్సిడెంట్ గా చిత్రీకరించారు. గొడవలు ఏం ఉన్నాయి, అంతమంది సంవత్సరం ఉన్నారు. మేమే ప్రార్థన పెట్టుకుని మరి ఇద్దరు అలాంటి సంవత్సరాలు ఇద్దరు మేమే మన మనసు మార్చుకొని వాడు ఏసీ టెక్నీషియన్ గా ట్రైనింగ్ వెళ్తారు 4 రోజుల నుంచి. అది వాళ్ళకి నచ్చలేదు, అది వాళ్ళ ఫ్రెండ్ నచ్చలేదు. వాళ్ళు ఇట్లా భయపడతాని చెప్పి వాళ్ళకి నచ్చలేదు. దానివల్ల నేను బలవంతంగా తీసుకెళ్లి ఇట్లా గొడవ ఇట్లా ఫ్రెండ్ కి ఇట్లా 34 రోడ్డు సూసైడ్ చేసుకున్నాను. నువ్వు రావాలని బలవంతంగా నమ్మించి తీసుకెళ్లి తాగిపిచ్చి వాడిని కొట్టి అది యాక్సిడెంట్ చిత్రీకరించారు వాళ్ళు. ఆ బండికి గాని వెనక కూర్చున్నా చిన్న దెబ్బ తగల, కానీ మొత్తం కంపే మళ్ళీ మొత్తం ఆ ఏదైతే కాలం ఉందో మొత్తం కంప రాళ్లే. ఫైనల్ ఏంటంటే ఇది మాత్రం ముమ్మాటికి హత్యే. కావాలని 4 ఫ్రెండ్స్ తీసుకెళ్లి వాడిని కొట్టి ఇది యాక్సిడెంట్ గా చిత్రీకరించారు. ఇది ముమ్మాటికి హత్యే. మాకు న్యాయం జరగాలి, మా అక్క మా బావకి న్యాయం జరగాలి. వీళ్ళు ఆల్రెడీ అంత ముందు ఒక అబ్బాయిని ఎట్లా తీసుకెళ్లి కొట్టారు. మా తమ్ముడు పేరు కిరణ్. మా తమ్ముడు శుక్రవారం రాత్రి 11:30కి వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేశారని చెప్పేసి ఇంట్లో నుంచి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఉదయం 6ంటికి మాకు అంబులెన్స్ డ్రైవర్ కాల్ చేశాడు. కాల్ చేసి మీ అబ్బాయికి ఇలా యాక్సిడెంట్ అయ్యింది, అర్జెంట్ గా జీజీహెచ్కి రమ్మని చెప్పాడు. చెప్పిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అంబులెన్స్ డ్రైవర్ చెప్పాడని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి, అక్క మీరు కూడా రండి, కిరణ్ కి సీరియస్ గా ఉంది అని చెప్పాడు. ఏమైంది, ఎలా ఉంది అని నేను అడిగితే, మేమందరం కలిసి వెళ్ళాము, మేము బైక్ మీద వెళ్ళాము, మా అందరికి ఏం కాలేదు, వాడికి దెబ్బలు తగిలినాయి, మీరు అర్జెంట్ గా రండి అని చెప్పేసి అన్నాడు. వచ్చిన తర్వాత ఇక్కడికి మేము వచ్చిన దాకా కూడా ఆగకుండా వాళ్ళు సంతకాలు పెట్టేసి పరారీలో ఉన్నారు. మా తమ్ముడికైతే సీరియస్ గా ఉంది. ఇప్పుడు 2 రోజులు పోరాడి వాడు చనిపోయాడు.
పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాము, కానీ వాళ్ళ నుంచి మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. మాకైతే ఈ విషయంలో న్యాయం కావాలి. మాకైతే అనుమానాలు ఉన్నాయి వాళ్లే చేశారని. మీడియా వాళ్ళు ఖచ్చితంగా మాకు సహకరించి గుంటూరు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో చిన్నపలకలూరులోని మాస్టర్ మైండ్ క్యాంపస్ లో 3600 అడుగుల అతి పొడవైన జాతీయ జెండాను విద్యార్థులతో కలిసి ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఎరుకల రామకృష్ణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఇటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. విద్యార్థులతో దేశభక్తిని పెంపొందించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ప్రతి ఒక్కరు కూడా జాతీయ జెండా విశిష్టత గురించి తెలుసుకోవాలని అన్నారు. దేశంలోనే మొట్టమొదటి గుంటూరు పట్టణంలో 3600 అడుగుల అతి పొడవైన జాతీయ జెండాను ప్రదర్శించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పౌరుడు భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ మైండ్స్ డైరెక్టర్ మట్టుపల్లి మోహన్, వాసవి క్లబ్స్ ప్రెసిడెంట్ రాయవరపు అశోక్ కుమార్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మరి ఈరోజు గుంటూరు భాగ్యనగరంలో 3600 ఫీట్ల జాతీయ జెండా ప్రదర్శన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, అదేవిధంగా వాసవి క్లబ్ గుంటూరు నుంచి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో దక్షిణాది రాష్ట్రాల్లో మరి సుమారు 20 ప్రాంతాలలో ఈ 3600 ఫీట్ల జాతీయ జెండా ప్రదర్శన కార్యక్రమం రూపొందించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనం ఇక్కడ గుంటూరులో నిర్వహిస్తూ ఉన్నాం. విజయవాడ, గుంటూరు, ఒంగోలు, కోయంబత్తూరు అన్ని రాష్ట్రాలలో మరి జాతీయత భావం పెంపొందించాలి, పిల్లలకు జాతీయత గురించి తెలియాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఈరోజు క్లబ్ అధ్యక్షులు అశోక్ కుమార్ గారు, అదేవిధంగా గవర్నర్ శ్రీనివాస్ గారు, ముఖ్యంగా మరి ఇంతమంది విద్యార్థులను ఇక్కడికి ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ కావడానికి సహకరిస్తున్నటువంటి మాస్టర్ మైండ్స్ మోహన్ గుప్తా గారికి అందరూ కూడా పేరు పైన నమస్సుమాంజలి తెలియజేస్తూ వేలాది మందితోటి మనం ఈ జాతీయత భావం పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశంతో గిన్నీస్ బుక్ రికార్డులో 3600 ఫీట్ల జాతీయ జెండా మరి హరిద్వార్లో జరిగింది. ఒక ప్రాంతంలోనే మాత్రమే జరిగింది, కానీ ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఒక 20 ప్రాంతాలను నిర్వహించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. సహకరిస్తున్నట్టు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్సుమాంజలు. ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ సంస్థలో ఆర్యవైశ్యులు మాత్రమే సభ్యులుగా ఉండి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సేవ చేసేటువంటి సంస్థ. ఈ సంవత్సరం సేవతో పాటు ఆధ్యాత్మికంగా, జాతీయతగా అన్ని విధాలుగా కూడా పెంపొందించాలన్న ముఖ్య ఉద్దేశంతో వెళ్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ జై హింద్, జై వాసవి. ఎస్ కుమార్ మెడికల్స్ హోల్సేల్ షాప్ నూతన ప్రారంభోత్సవం గుంటూరు కొత్తపేట డీమార్ట్ పక్కన ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తాడిశెట్టి మురళీమోహన్, బీసీ నాయకులు కుమారి క్రాంత్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఖరీదైన మందులను అతి తక్కువ ధరలోనే అందించడం, ప్రజల ఆరోగ్యాలు పెంపొందించే వారి మన్నులను పొందాలని అన్నారు. దినదినాభివృద్ధి చెందుతూ వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని, మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని, దేవుడు ఆశీస్సులు సత్యకుమార్ పై మెండుగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళ్యాణం శ్రీనివాస్, జనసేన పార్టీ నాయకులు అడపా మాణిక్యాలరావు, బీసీ నాయకులు కుమారి క్రాంత్ కుమార్, పాటి సాయి కృష్ణ, షేక్ మీరావలి, గాదే వెంకటరమణ, పాలపర్తి రాము, బంధుమిత్రులు, శైబురాజులు పాల్గొన్నారు. నా బాల్య స్నేహితుడు, నాకెంతో ప్రీతిపాత్రమైనటువంటి కుమార్ మరి ఈ ప్రాంతంలో ఎస్ కుమార్ మెడికల్స్ అని నూతన మరి షాప్ని ప్రారంభించడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఎంతో సన్నిహితమైన కుటుంబం. ఈ వారి మరి షాపుకి ప్రారంభోత్సవానికి నేను రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. తప్పనిసరిగా వ్యాపారం దినాభివృద్ధి చెందాలని, ఈ పట్టణంలోని మంచి పేరు ప్రతిష్టలు ఈ మెడికల్ షాప్ తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు కూడా నా మిత్రుడు, నా సోదరుడు కుమార్కి, వారి కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి తాడిశెట్టి మురళి గారు, అలాగే బీసీ నాయకుడు క్రాంతి కుమార్ గారు, అలాగే జనసేన సెక్రటరీ టౌన్ సెక్రటరీ మాణిక్యాలరావు గారు, వీళ్ళందరూ వచ్చి మెడికల్ షాపు ప్రారంభోత్సవం చేశారు. చాలా సంతోషంగా ఉంది. మా షాపు కొత్తపేట పాత పోలీస్ స్టేషన్ ఎదురు ఎస్ కుమార్ వీడియోస్ అని గత 30 సంవత్సరాలుగా అందరికీ తెలిసిందే. ఇప్పుడు మేము మా అబ్బాయి ఆధ్వర్యంలో ఇప్పుడు దాన్ని మెడికల్ హోల్సేల్ పెట్టాం, హోల్సేల్ అండ్ రిటైల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.